రే ఏడద్దరా రే ఏమి రా రే ఏమైపో ఉండరా రే నా మాట వినరా ఏడద్దరా నీ కళ్ళు ఇంతవరకు నీళ్ళే చూసిండదరా రే నా మాట వినరా రే ఏమన్నా నోరు తెరిచి మాట్లాడరా ఇంకా కూడా అమాయకంగా ఉండిపోతే ఎట్లా బతుకుతావు సమాజంలో రే నాకు వద్దులేరా వద్దు కానీ ఆ పాప హ్యాపీగా ఉంటే ఊరుతున్నా హ్యాపీగా ఉంటుంది ఆ పాప ఏమో హ్యాపీగా ఉంటుందిరా నువ్వు ఉంటావా హ్యాపీగా చెప్పు కొన్ని దినాలు బాధగానే ఉంటుంది ఆ కొన్ని దినాల లోపల చచ్చిపోయాడు కొనవరా నువ్వు తాగి తాగి చచ్చిపోయాడు కొనవరా కొన్ని దినాలు బాధగా ఉంటుంది అలవాటు అయిపోతుందా అలవాటు అయ్యే దినామన్నా బాగుంటాయి కదరా తాగతా ఉంటే ఏమిరా ఇంక నేను ఆ బాధను మర్చిపోలేదు కదా తాగేదేనా ఇద్దరికి చెప్పరా మంచి స్నేహితులు చెప్పరా వాడిని ఉన్న అన్నిటికీ వాడుకుంటువి వాడు మంచోడు అని చెప్పి కుమార్ గారు చూస్తే ఎట్లా పని చేసినా గుర్తుపెట్టుకోరా మన శత్రువులే మనోళ్ళరా రే నీ గురించి తెలిసినోడేరా శత్రువురా రే నీ శత్రువులు కానీ నీకు ఆపోజిట్ అయ్యిందా కిరణ్ కూడా ఆపోజిట్ అయ్యిందా వాడు నీ బాగా కొడతారా అర్థమవుతుందా కుమార్ గాడు నీ పక్కా స్నేహితుడు వాడు బెస్ట్ ఫ్రెండ్ అని ఫేస్బుక్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటే నా ఫ్రెండ్ అని చెప్పి భుజం మీద చేతులు వేసుకునేది కాదు కంటిద్దరు పెట్టుకొని ఒకరి మీద ఒకటి చేతులు వేసుకొని దిగేది కాదు ఇది ఎదిరేవాడు నీకే వెన్నుపోటు పరిచినా పడకుండా ఉంటాడా అన్నీ ఇచ్చేస్తే వానికి యాక్సెస్ అంతా ఇచ్చేస్తే గుర్తుపెట్టుకో ఇంకన్నా నమ్మద్దురా కన్ఫర్మ్ వాడేని తెలిసిందే వాడేనా కన్ఫామ్ వాడే కదా 100% వాడేనా వాడు ఊర్లో ఉన్నాడా ఉన్నాడేమో చెప్పరా నోరు తెరిచి మాట్లాడరా రే నోరు తెరిచి మాట్లాడరా ఉండాలి ఊర్లోనే ఉండాలి రాలేదా వాడు ఈ వారం నుంచి ఇక్కడికి రానేలేదా వారం ఇంకా ఆ పాప ఎప్పుడు వెళ్ళిపోయిందో అప్పుడు ఇంకా నాతో సరిగ్గా మాట్లాడేది కూడా లేదు వాడు కూడా మాట్లాడడం లేదా ఏం చేయదు ఇంక దీనికి పరిష్కారమా నీకు కానే కావాలని చెప్పు ఇంటి తాగి పోయింది మెడబెట్టుకొని లాక్కొని వస్తావన్నీ అర్థమవుతుందా అర్థమవుతుంది చెప్పేది మెడబెట్టుకొని లాక్కొని వస్తాను నడిలోకి అర్థమవుతుంది నీకు కావాలని చెప్పు ఆవిడ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తా ఇంకొద్దురా అంటావు తాగతా అంటే మేము చూడడానికి అవుతుందిరా రే రేపు ఏందరా ఎట్లా అయిపోతారా రే రాంగరా రే జాబ్ ఉంటివి అదేదో జాబ్ చేస్తా ఉంటివి అదిలే అరేపో ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో ఇష్టం లేని పెళ్లి ఇష్టం లేని కాపురం ఎప్పుడు నిలదరా ఇష్టంతో చెయ్యి ఏదన్నా కానీ 5,000 10,000 2,000 చెయ్యి ఇష్టం లేకుండా 1,00,000 రూపాయలు ఇచ్చిన మనిషి అంత లేకుండా అది వేస్తా అర్థమవుతుందా మన ప్రపంచంలో ఎంతమంది ఇష్టం లేని పనులు చేసుకుంటా వాళ్ళు ఇదిగా చేస్తున్నారా ఇప్పుడు ఏమైపోయింది నీకు చెప్పు ఆ బాగుందే సంతోషంగా తింటా ఉంటుంది నువ్వు తాగుతా ఉండు అప్పులు చేసుకొని తాగుతున్నావు అన్నీ అరిపో నువ్వు వదిలినా కూడా నేను వదలను రావన్నీ కుమార్ గారిని అర్థమవుతుందే కుమార్ గారికి నాకు ముందుగానే అయ్యాలదు వాడు కూడా విషయంలో చాలా విషయాల్లో కూడా వచ్చినాడు అమాయకంగా ఉంటాడు నా విషయంలో వచ్చినా నేను సర్దుకుంటాను కానీ నీ విషయంలో వస్తే నేను సర్దుకోనరా నాకు ఏమీ లేని టైంలో నువ్వు నాకు అన్నీ ఇచ్చినోర్రా అర్థమవుతుందా బుక్కులు తీసుకునే స్థితిలో లేకుంటే కూడా నువ్వు బుక్కులు తీసినారా మీ అమ్మ మీ నాయన నువ్వు మీరంతా నీ తమ్ముడితో సహా రే జాబ్ లేదు నేను వదిలేసినది పక్కా జాబ్ లేదు డబ్బు లేదు అని అప్పుడు ఇష్టపడినప్పుడు అప్పుడు ఏంలే అప్పుడు జాబ్ ఉండే జాబ్ లేకున్నా ఇష్టపడే వాళ్ళారా నిజమైన ప్రేమ అనేది ఇప్పుడు నేను 10,000 చూపిస్తా నాకు డబ్బులు అని చెప్పి నన్ను లవ్ చేస్తుంది డబ్బులు లేకపోయినా కూడా ప్రేమించే వాళ్ళారా నిజమైన ప్రేమ అనేది ఏమే అప్పుడు ఉంటివి అన్నీ తీస్తా ఉంటివి అన్నీ చేస్తా ఉంటివి సరిపోయా ఇప్పుడు జాబ్లే ఎందుకు లేదు జాబ్ నీకు అప్పుడు నేను వదిలేదా నీకు జాబ్ లేదు అప్పుడు బాగానే ఉంటావు కదా ఆపాదం సంతోషంగా ఉంది నువ్వు జాబ్ లేకుండా ఏమీ లేకుండా తాక్కుంటా తిరుక్కుంటా ఉంటే అవుతుందే కుమార్ గారు ఇప్పుడు ఉన్నాడు బెంగళూరులో బాగున్నాడు నువ్వు తీసుకొని
నువ్వు ఇచ్చిన నోట్సులు కానీ తీసుకొని రాసుకొని చదువుకుంటే వాడు ఎట్టున్నాడు. ఇప్పుడు నువ్వు ఎట్లున్నావు? వాడు వచ్చి నేను ఫోన్ చేసి ఎత్తాడా? ఎత్తారా? ఏంటికి ఎత్తారా? అవసరం తీరిపోయిరా? ఈ కాలం అంతా అంతేరా రే. అరిపో, నేనేదో రుణం ఉంది కాబట్టి వచ్చినాను రా ఇంటికి. నేను పట్టించుకోకుండా నువ్వేం గెత్తావురా రే? ఇవంతా మీ నాయనకి మీ అమ్మకి చెప్పేదానికి అవుతాయా? నోరు తీసి మాట్లాడరా. ఇట్లా తలగా ఊపితే ఏం తెలుస్తుందిరా? చెప్పరా. నీ బాధ నాతోనే చెప్పుకోరా. నాకు వీలైన రోజు నేను తీరుస్తాను రే. ఎవరిని నమ్మతారా ఈ కాలం రే? ఎవరు ఎట్లుంటారో తెలుదరా? డబ్బుతో ఒక మనిషి కిరాత్ కూడా అయిపోతారా. అర్థమవుతుందా? ఈ కాలం చాలా ఇదిగా ఉండాలిరా. ఏమే, నువ్వు ఎంత ఇదిగా ఉంటేనో అంత బలం అట్టుండేది. అర్థమవుతుందా? గుడ్డిగా మురిటిగా ఎప్పుడు ఏదోలే మా ఫ్రెండ్ ఉన్నారులే, మా వాళ్ళు ఉన్నారులే అంటే ఎవనికి ఇవుడు కాడరా. ఎవనికి ఎవడు కాడు. ఆ బిడ్డ అయినా ఇప్పుడు ఇచ్చినమంతా తీసుకుంటా ఇప్పుడు అయినా ఎవరు కాడరా. ఇప్పుడు మా ఇంటికి లేసుకున్నాం కదా. అయింది పోతే పని. నువ్వు కావాలంటే ఇప్పుడు కూడా చెప్పరా రే. ఎంతమంది ఇట్లా వాళ్ళు నాశనం అయిపోయేది, లవ్ ఫెయిల్యూర్ అయిపోయి అన్నం తినకుండా ఎప్పుడు నా సర్వమే అని చెప్పి తాక్కుంటా. అప్పుడు తాగరంటే కూడా తాగేది కదరా రే. నేను మాట ఇచ్చేసాను అట్లంతా చేసుకోవద్దురా రే. లేరా లేయి. నేను పోయి వాళ్ళ ఇంత మాట్లాడతాను. నువ్వు చెప్పు, నేను మాట్లాడతాను. కుమార్ గారిని అయితే వదిలేదురా. ఏమే, కుమార్ గారిని అయితే నేను వదిలేదంటే లేదురా. వదిలేరా వన్కట్లా వదిలేదు. నిన్ను చూడలేక ఉండిపోతాను కదా నేను. ఎట్లరా నేను చూసేది? వాడు తెలుసుకోవాలి కదరా. నా ఫ్రెండే, నేనే వాళ్ళకిద్దరికి ఏదన్నా జరుగుతుంటే వాడు చెప్పేది. అట్లాంటిది నేను ఇట్లా చేయించిన వానికి ఆయన తెలుసుకోవాలి కదరా. వాడు ఎవరు చెప్పరా రే ఇట్లా రే. నా మాట ఏంట్రా? మళ్ళీ బతకలేవరా రే. ఆ బిడ్డనే మనసులో పెట్టుకుని ఏదన్నా జాబ్ వచ్చినా చేయలేవరా రే. ఏమరా అలాతో మాట మాట్లాడి చూస్తాం రా. వేరే కాలం ఉంది రే. ఇంత పోయినా అంటే మళ్ళీ వేరే కాలం అయిపోతుందిరా.